వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీ ఎపిసోడ్లో డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ హెల్దీగా టేస్టీగా రెసిపీస్ చేస్తుంటాము. అండ్ ఇవాళ కూడా కొత్త డిఫరెంట్ థీమ్తో అండ్ అలాగే డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చావు అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి జీరో కార్బ్స్ డైట్. సో జీరో కార్బ్స్ డైట్లో మనం సింపుల్ కార్బ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాము. ఇది ఎవరికి అంటే ఎవరికైతే షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతాయో అండ్ కొంతమందికి మెడికేషన్స్ ద్వారా కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది కార్బ్స్కి సంబంధించి, వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అండ్ అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్ ఆమ్లెట్ నిజంగానే, ఎందుకంటే చాలామంది ఫేవరెట్ యాక్చువల్గా మష్రూమ్స్ ఈ మధ్య కాలంలో. బట్ ఎలా చేస్తావు ఏంటి, ఆ కాంబినేషన్ ఏంటి అనేది చూసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పర్ఫెక్ట్. సో జీరో కార్బోహైడ్రేట్స్, మనం అసలు రైస్ ఐటమ్స్ కానీ కార్బ్స్ ఉన్నవి ఏవి ఇంగ్రీడియంట్స్లో వాడట్లేదు. వాడట్లేదు. సో పర్ఫెక్ట్గా ఆనియన్స్ అండ్ అలాగే క్యాప్సికమ్ తీసుకొచ్చేసారు, ఎగ్స్ అండ్ మష్రూమ్స్, పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇది సార్ట్ చేసుకుందాం. ఓకే. సో ప్యాన్ అయితే వేడి చేశాను. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ మనం ఆయిల్ వేసేద్దాం. సో మష్రూమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి మష్రూమ్? సో మష్రూమ్స్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దాంతో కాంట్రా ఇండికేషన్స్ అంటే ఎవరికి ఏమండవు. బట్ కొంతమందికి ఏదైతే ఎలర్జీస్ ఉంటుందో వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్ నో కార్బోహైడ్రేట్స్ అంటే జీరో కార్బోహైడ్రేట్స్ అనేది ఎంతవరకు కరెక్ట్? డేలో మనము బ్రేక్ఫాస్ట్ కింద మాత్రమే జీరో కార్బోహైడ్రేట్స్, లేకపోతే డే మొత్తం జీరో కార్బోహైడ్రేట్స్ లాగా ఉండాలి? సో కొంతమందికి షుగర్స్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫుల్గా పెరిగిపోతూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటి అంటే నైట్ టైంలో చాలా పెరిగిపోతాయి, ఎందుకంటే హోల్ డే డైట్ తిన్న తర్వాత వాళ్ళకి నైట్ టైంలో షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలివేటెడ్ అవుతున్నాయో ఏదైనా టైంలో, ఆ టైంలో మనము ఇలా జీరో కార్బ్ డైట్ ప్రిఫర్ చేయడం బెటర్. బట్ ఇది అందరూ కూడా ప్రిఫర్ చేయకూడదు. ఓకే. సో హ్యాపీగా మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఒక స్పూన్. సో ఫస్ట్ కొంచెం జీలకర్ర. ఓకే. ఉల్లిపాయ ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిర్చి. తర్వాత బెల్ పెప్పర్స్. సో ఇందులో మనం 3 కలర్డ్ బెల్ పెప్పర్స్ యూస్ చేసాము. తరచుగా మనం బెల్ పెప్పర్స్ అనేవి ప్రతి ఒక్క రెసిపీలో వేసుకోవచ్చు కదా, ఎందుకంటే ప్రతి దాంట్లోకి జలప్ అయిపోతాయి యాక్చువల్గా. అవును. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత మష్రూమ్స్ కూడా వేసేద్దాము. అందులోనే కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ వేద్దాం. సో మనం పర్ఫెక్ట్గా సార్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లో మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. సో కొద్దిగా ఇట్లా సార్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. అవును. దీన్ని చక్కగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాన్ని స్టఫ్ని ఇందులో వేసేసుకుందాం. ఓకే. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. ఇప్పుడు ఈ ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. ఓకే.
కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఓకే, చక్కగా ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం ప్యాన్లో. కొంచెం అలా సో అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా ఆమ్లెట్స్ చేసుకుంటుండాలి. ఎగ్స్ అందరు తింటారు కాబట్టి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తేనండి కొంచెం వెరైటీస్ తిన్నట్టు ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్. చాలా మంది మీరు అన్నట్టు 0 కార్బ్స్, 0 షుగర్స్, 0 ఫ్యాట్స్ ఇలా చేసుకుంటూ వెళ్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు అన్నట్టు ఒక బ్రేక్గా ఫాస్ట్లో కానీ ఒక మీల్లో కానీ ఇలా 0 కార్బ్స్ చేసుకోవచ్చు. మరి చాలా మంది అసలు మొత్తానికే తీసేస్తూ ఉంటారు. అది ఎలాగా ప్రిఫరెన్స్ తీసుకుంటారు? సో యాక్చువల్గా అది చాలా రాంగ్. బికాజ్ మనం ఫుడ్ పిరమిడ్ ఏదైతే ఉందో మనం ఎవ్రీథింగ్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం చేసుకునే కార్బ్స్లో కూడా మనకు ఇన్స్టంట్ ఎనర్జీ ఉంటుంది, అండ్ మిల్లెట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, బ్రౌన్ రైస్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇవన్నిట్లో కార్బ్సే కాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జింక్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట మనకు కార్బ్స్ నుంచి. సో ఇలా మనం మినరల్స్ కూడా మిస్ అవుతాం కాబట్టి సో కంప్లీట్గా అవాయిడ్ చేయకుండా అట్లీస్ట్ కొంచెం అన్న మనం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి అని ఉంటుందో, లైక్ షుగర్స్ పెరిగినప్పుడు కానీ, మెడికేషన్స్లో ఉన్నప్పుడు, అండ్ కొన్ని టెస్ట్లు లైక్ పెట్ సిటీ స్కాన్ అలాంటి టెస్ట్లు ఉన్నప్పుడు కూడా మనం కార్బ్స్ తీసుకోకూడదు. బికాజ్ యాజ్ టెస్ట్ ప్రొసీజర్ అలాంటి. సో అలాంటప్పుడు మాత్రమే ఇలా మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. పర్ఫెక్ట్. సో ఇదైతే ఆమ్లెట్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఓకే పల్లవి, సో నిజంగా చాలా ప్లఫీగా వచ్చింది కదా మనకి ఆమ్లెట్. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఇలా ఈ రెసిపీ మనము బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్నప్పుడు ఎన్ని డేస్ చేసుకోవచ్చు ఇన్ ఏ వీక్? సో వీక్లో మనము 2 to 3 times చేసుకోవచ్చు. బికాస్ ఏదైతే మష్రూమ్స్ కానీ బెల్ పెప్పర్స్ కానీ యాడ్ చేస్తున్నామో ఇవన్నిట్లో కూడా మనకు మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది, అండ్ బాడీ మెటబాలిక్కి కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వీక్లీ 2 to 3 times హ్యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ప్రిఫర్ చేయవచ్చు. ఓకే, సో చాలా కలర్ఫుల్గా ఉంది. సో రెడీ అయిపోయినట్టేనా మరి? ఎలాస్యా మష్రూమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్టీ మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మష్రూమ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ట్రై కలర్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కోడిగుడ్లు 2, కొత్తిమీర కొద్దిగా. మష్రూమ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ట్రై కలర్ బెల్ పెప్పర్స్, తరిగిన మష్రూమ్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు, వేయించుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని కొత్తిమీరతో కలుపుకొని ప్యాన్లో ఆమ్లెట్లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ ఆమ్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. మనం ఉట్టి ఆమ్లెట్ వేసుకున్నా కూడా కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ రాదు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి కొద్దిగా వాటరీగా కూడా ఉంది, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. ఏవైతే మనం క్యాప్సికమ్ యూస్ చేసామో, ఆనియన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జల్లప్ అయిపోయాయి. సో నార్మల్గా వెజ్జెస్ తినమంటే ఎవరు తినరు లైక్ సాలెడ్ ఫామ్లో, బట్ ఇలా కొంచెం ఎగ్ అంటే అందరు ఇష్టపడతారు, అండ్ దట్టు ఆమ్లెట్ ఫామ్లో చాలామంది ఇష్టపడతారు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే వాళ్ళు చక్కగా
వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్, ఫైబర్ అన్ని న్యూట్రియం వాల్యూస్ అన్ని మీట్ అవ్వచ్చు. సో జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ అంటున్నారు కాబట్టి నైట్ టైం కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. నైట్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఎవరికైతే మిడ్ నైట్లో షుగర్స్ డౌన్ అవుతాయో అండ్ ఎర్లీ మార్నింగ్ షుగర్స్ డౌన్ అవుతాయి అలాంటి వాళ్ళకి ప్రిఫరబుల్ కాదు. వాళ్ళు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో అంటే డే స్టార్ట్లోనే తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఆమ్లెట్ ఇది చాలా బాగుంది, మష్రూమ్ ఆమ్లెట్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు. వావ్. సో పెసరట్టు అనగానే అందరికీ వెరీ హ్యాపీ థింగ్. బట్ పెసరట్టులో కావచ్చు, దోశలో కావచ్చు, మనం కార్బోహైడ్రేట్స్ కొన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. బట్ ఇది జీరో కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అండ్ ఎటువంటి కాంబినేషన్ యూస్ చేసావో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యాజ్ యూజువల్ పెసరట్టులో అంటే పెసర్లు మనకి యూజువల్గా కార్బోహైడ్రేట్స్ నుండి ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది. సో రైస్ వాడుతున్నాం, బట్ ఇది కాంప్లెక్స్ రైస్ అనుకోవచ్చా? బికాస్ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాం. ఎస్, ఇది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కొంతమందికి మరీ కార్బ్స్ తీసుకోకపోయినా ఎనర్జీ లెవెల్స్ అనేది ఈజీగా డ్రాప్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇన్స్టంట్ ఎనర్జీ కోసం జస్ట్ మనం ఒక 1 or 2 teaspoons మాత్రమే యాడ్ చేస్తాము. లేదు వాళ్ళు కొంచెం వెయిట్ చేయొచ్చు అంటే వాళ్ళు ఇది అవాయిడ్ కూడా చేయొచ్చు. ఇది కొంచెం ఆప్షన్లా యూస్ చేసుకోవచ్చు. సరే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్, స్పూన్. సో ఫస్ట్ పెసర్లు ఆల్రెడీ నానబెట్టాము. సో చాలా మంది పెసర్లో కూడా పొట్టు ఉన్నది, పొట్టు లేనిది కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఏది బెటర్ యాక్చువల్లీ? పొట్టున్నదే మనం యూస్ చేయాలి. దాంట్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే మినరల్స్లో మనకు మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా లభిస్తుంది. సో అది తీసుకోవడం వల్ల మనకు కొంచెం బోన్ స్ట్రెంథనింగ్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఎంతసేపు నానబెట్టాలి పెసర్లు? ఇది ఒక 5 to 6 hours నానబెట్టాలి. ఓకే. బ్రౌన్ రైస్ వచ్చేసి ఇది మనం ఆప్షనల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది నేను 1 or 2 teaspoons వేస్తే సరిపోతుంది. సో జస్ట్ ఏంటంటే ఆ క్రంచీనెస్ కోసము కొంచెం బ్రౌనిష్లో రావడానికి మనం కొద్దిగా యూస్ చేస్తాం. అవును, జస్ట్ 2 spoons యాడ్ చేస్తున్నాం అంతే. ఇందులోనే అల్లం కూడా కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా ఇదైతుంది. సో చాలామంది చలవ చేస్తుంది అంటారు. చలవ చేసిన వస్తువులు ఏంటంటే జలుబు, రైనీ సీజన్లో ఇలా వాడకూడదు అంటాం. పెసరట్టు తీసుకోవచ్చు. ఇందులో మనము అల్లం కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి అది కొంచెం మనకు ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. అండ్ అలాగే ఎవరికైతే ఆల్రెడీ కోల్డ్ ఉన్నా కానీ సరే ఆ అల్లం వల్ల వాళ్ళు కొంచెం తగ్గుతుంది. ఆ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేస్తాం. ఇప్పుడు పెనం కూడా హీట్ చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్. సో అండ్ ఎస్పెషల్లీ పెసరట్టు, దోశలు ఇలాంటివన్నీ బ్రేక్ఫాస్ట్లు. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, కాంట్రా ఇండికేషన్స్ ఉండవు అంటారు. సో రెస్ట్రిక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇటువంటి రెసిపీస్ని? సో పెసరట్టుతో మనకు రెస్ట్రిక్షన్ అనేది ఏముండదు, అందరూ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవరికైతే కొంచెం ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ, అసిడిటీ కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొంచెం మార్నింగ్ టైంలో అవాయిడ్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం పెసరట్టుతో చేయడం, లేదంటే మన డైట్ ఎండ్ చేయడం పెసరట్టుతో చేయడం, అంటే కొంచెం దాల్స్ తక్కువ చేయాలి కాబట్టి వాళ్ళకి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. సో పెసరట్టు కాబట్టి ఈ ఒక్క దాలే కాకుండా ఇంకేమైనా దాల్స్ యూస్ చేయొచ్చా? లేకపోతే మనం జీరో కార్బోహైడ్రేట్స్ అంటున్నాం కాబట్టి ఈ ఒక్కటే వాడితే చాలు? లేదు, యాక్చువల్గా దాల్స్ అన్నిట్లో కూడా మనకు కార్బ్స్ అసలు ఉండవు. బట్ హై ప్రోటీన్ కావాలి అంటే మిక్స్డ్ దాల్స్ యూస్ చేయొచ్చు. అందులో చెన్నా దాల్లో మనకి ఇంకెక్కువగా ఉంటుంది ప్రోటీన్ కాబట్టి హై ప్రోటీన్ అన్నప్పుడు కొంచెం మిక్స్డ్ వైజ్గా యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో ప్యాన్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఇంకా మనం పెసరట్టు వేసేసుకుందాం. సో ఆనియన్స్ అన్ని వీటి మీద వేస్తాం. వీటి మీద మనం గార్నిష్. సో ముందుగా కొంచెం ఉల్లిపాయలు,
చాలా ఇష్టం పెసరట్టు, చాలా మందికి ఏంటంటే ఫేవరెట్ కూడా ఉంటుంది. ఎస్. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత కొంచెం అల్లం. సో ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం. ఇలా గార్నిషింగ్కి కూడా కొంచెం జీరా, ఫైనల్లీ కొంచెం కొత్తిమీర. సో పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇంత స్టఫింగ్ కూడా ఉంది కాబట్టి ఒక్క పెసరట్టు అయితే సరిపోతుంది. యా, సరిపోతుంది. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పెసరట్టు చక్కగా రెండు వైపులా కాల్చుకున్నాము. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా అంటే పెసరట్లకు మనం చట్నీస్ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటాము. బట్ అప్పుడు అది జీరో కార్బ్ అవుతుందా, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ కాంబినేషన్లో యూస్ చేయాలి? సో కోకోనట్ కానీ పల్లి కానీ లేకుండా రిమైనింగ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో చేసుకున్న చట్నీ కానీ, లేదంటే ఏదైనా వెజిటేబుల్స్తో చేసిన రోటి పచ్చడిలో అంటారు కదా, అలాంటిది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో నాకు తెలిసి ఇదైతే ఒక్కటైతే సరిపోతుంది అనుకుంటా, ఫిల్లింగ్గా ఉంటుంది. సో మరి రెడీ అయిపోయినట్టేనా? లస్సీ పెసరట్టు రెడీ అయిపోయింది. సో టేస్టీ పెసరట్టు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పెసలు, నానబెట్టిన బ్రౌన్ రైస్, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసి వేడి చేసుకొని సిద్ధం చేసుకున్న పిండిని అట్టులా వేసి పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇందాక ఏదైనా చట్నీ కాంబినేషన్ ఉంటే బాగున్నా, అది కూడా అవసరం లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలోనే అల్లం కూడా కలిపాము, పైన కలిపాము, అండ్ ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఉంది. ఒక డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది పెసరట్టు. సో నీకు ఎలా అనిపించింది? సో నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ ఏదైనా సరే మనం సింపుల్గా చేసుకునే ఫుడ్స్, అంటే రెగ్యులర్గా చేసుకునే ఫుడ్సే కొంచెం హెల్తీ వేలో దాన్ని మనం మార్చుకోవాలి. సో అలా ఈ కాంబినేషన్ చాలామందికి ఇష్టం పెసరట్టు. అండ్ కొంచెం మనం ఆ స్టఫింగ్ ప్రాసెస్ కానీ చేసే విధానం చేంజ్ చేస్తే చాలు. సో నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంది. అండ్ జీరో కార్బోహైడ్రేట్స్ డైట్ కాబట్టి హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకుంటూ లేకపోతే ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట డే బై డే. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా నెమ్మీగా ఉన్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మష్రూమ్ ఆమ్లెట్. మష్రూమ్స్లో మనకు క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ రీహైడ్రేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బాడీలో pH లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. షుగర్స్ ఎవరికైతే తరచుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు మష్రూమ్స్ని కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే వీక్లీ 2 to 3 వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే ఎగ్లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఎల్లో దాంతోపాటు తీసుకుంటే అందులో మనకు ఫోలిక్ యాసిడ్, మంచి కొలెస్ట్రాల్ అంటే HDL కూడా చక్కగా బాడీలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ కానీ మార్నింగ్ సిక్నెస్ కానీ తరచుగా ఉంటుందో వాళ్ళు హోల్ ఎగ్నే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మనం బెల్ పెప్పర్స్ యూస్ చేసాము. సో ఎప్పుడైనా డైట్ ఫాలో అయ్యేటప్పుడు బెల్ పెప్పర్స్ అనేది మనం తరచుగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే మ్యాక్సిమం మీల్స్లో ఇంక్లూడ్ చేసుకుంటే అందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఆ కలర్స్ వల్ల ఏంటి అంటే మనకు సెల్ రీజనరేట్ అవ్వడానికి కానీ, క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ద్వారా మనకు బాడీ డీటాక్స్ చేయడం కానీ, అండ్ అలాగే ఎవరికైతే ఎక్కువగా వీక్నెస్ కానీ వామిట్ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయో దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆ నాజియా సెన్సేషన్ కూడా తక్కువ అవుతుంది. సో బెల్ పెప్పర్స్ మనం డైట్ వాడేటప్పుడు
కర్రీస్లో, సాలడ్స్లో కానీ, ఆమ్లెట్స్లో కానీ ఎవ్రీడే అట్లీస్ట్ 1 కప్ ఆఫ్ బెల్ పెప్పర్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకు రాడికల్ సెల్స్ అంటే టాక్సిక్స్ కూడా బాడీ నుంచి రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందులో ఉండే వైటమిన్ సి ద్వారా బాడీ ఇమ్యూనిటీ కూడా చక్కగా ఇంక్రీజ్ అవుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పెసరట్టు. సో పెసర్లలో మనకు ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మినరల్స్లో వచ్చేసి మనకు మ్యాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో బోన్ వీక్నెస్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, బోన్ స్ట్రెంథనింగ్కి సంబంధించి డైట్ ఫాలో చేసేవాళ్ళు కానీ, ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు కానీ పెసరట్టు కొంచెం తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే తరచుగా ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళు అల్లం కూడా వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అండ్ అలాగే డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, సో నిజంగా బోల్డ్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైనా డైట్ చేయాలి అనుకుంటే ఇటువంటి రెసిపీస్ ఏంటంటే ఆన్ అండ్ యావరేజ్ వాడుతూ ఉండాలి. మంత్లీ థ్రైస్ కానీ 4 times కానీ అలా వాడుతుండేనంటే ఆ డైట్ అలవాటు అవుతుంది వాళ్ళకి అండ్ టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో, డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.